వీళ్ళిద్దరు గనక మొదటి నుంచి ఇలా ఉండి ఈ విధంగా ఉన్నట్టయితే ఏదైతే మనకి రీతు చౌదరి అలానే డిమోన్ పవన్ లాగా ఉన్నారో వీళ్ళు కూడా ఇప్పుడు అదే టైప్లో ఉన్నారు. ఇదే టైపుగా అంటే ఎంత క్లోజ్గా ఎంత ఫ్రెండ్షిప్పో ఏ షిప్పో వాళ్ళకే తెలియాలి. ఇలా ఒకరికొకరు అన్నాలు తినిపించుకోవటం, ఒకరొకరు మాట్లాడుకోవటం, ఒకరికొకరు చూపులు చూసుకోవటం, ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే ఈరోజు కళ్యాణ్ అనే అతను ఈరోజు టికెట్ టు ఫినాలికి అయితే వెళ్ళేవాడు కాదండి. ఎందుకంటే భరణి గారు అన్నారు నాకు క్లియర్గా, మొన్న ఒక ఎపిసోడ్లో భరణి గారు అన్నారు, ఏంటి మరి టూ మచ్ ఉంది కళ్యాణ్, తనూజ కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నుంచోమంటే నుంచుంటున్నాడు, మరి టూ మచ్ అయిపోయింది అనేసి అన్నారు కదా. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు అక్కడ ఉన్నారు కాబట్టి ఎవరు ఏ రిలేషన్షిప్లో ఉన్నారు, ఎవరు ఫ్రెండ్సా లవర్స్ అనేది వాళ్ళకి ఐడియా ఉండిద్ది. ఎందుకంటే 24 అవర్స్ మనం చూడం కాబట్టి మనకి వాళ్ళ ఫ్రెండ్షిప్ లాగే ఉండిద్ది. కానీ బట్ ఏంటంటే ఫ్రెండ్షిప్ కన్నా ఇంకేదో ఫ్రెండ్షిప్ లవ్షిప్ ఈ రెండే ఉంటాయి కదండి, ఇంకేముంటాయి చెప్పండి. ఎందుకు డైరెక్ట్గా బహుశా వాళ్ళకి అదే ఉండొచ్చు, అంటే అది తప్పేం కాదు. బట్ భరణి గారు అన్నారు కదా ఒక మాట, వీడు ఏంటో అసలు కళ్యాణ్ ఎలా ఉన్నాడు, కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నుంచోమంటే నుంచుంటున్నాడు, బాగోలేదు అసలు ఏమని అన్నారు కదా. సేమ్ అండి, ఈ విధంగా కళ్యాణ్ అంటే వీళ్ళిద్దరూ బాండింగ్ క్లోజ్నెస్ అనేది ఈ మధ్యనే ఉంది, ఫస్ట్ నుంచి అంత ఏం లేదు. ఇలానే వీళ్ళు దగ్గరగా కూర్చోవటం, దగ్గరగా మాట్లాడుకోవటం, ఇలానే వాళ్ళు ఫస్ట్ నుంచి చేసినట్టయితే కళ్యాణ్ అనే అతను టాప్ టు ఫినాల్ వెళ్ళేవాడిగే కాదండి. ఎందుకంటే తను గేమ్స్ ఆడి వెళ్ళాడు కదా. ఈ విధంగా ఉంటే మరి తనూజ చుట్టూనే తిరిగేవాడు అతను కూడా. డిమాండ్ పవన్ ఎలా అయిపోయారు, డిమాండ్ పవన్ ఎలా అయిపోయారు, సేమ్ అతను కూడా అలా అయిపోయాడు. సో టికెట్ లక్కీ ఏంటంటే టికెట్ టు ఫినాలీకి వెళ్ళిపోయాడు. ఈ మధ్యనే వెళ్తే ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది ఫ్రెండ్షిప్పో లవ్షిప్పో ఏదో షిప్ వాళ్ళిద్దరి మధ్య. పోతే నిన్న సంజన గారు ఏడ్చారు కదా, చాలా పాపం అనిపించిందండి. ఎందుకంటే పాపం కొంతమందికి ఎంత చేసినా కానీ లక్ రాదు కదండి. అలానే పాపం ఆమె గేమ్స్ పెట్టి ఆడుతుంది కానీ ఆమెకి లక్ రావట్లేదు. బట్ ఏదైతే మనకి శెట్టి గారు ఉన్న సుమన్ శెట్టి గారు తనకున్న పాయింట్స్ని మనకి సంజన గారికి ఇచ్చారు కదా, చాలా నిజాయితీగా ఇచ్చారండి, చాలా గ్రేటు అది. ఎందుకంటే సంజన గారే కదా జీరోలో ఉంది, ఆమె పాయింట్స్ ఏమి రాలేదు, ప్లస్ గేమ్ కూడా ఆడలేదు కదా. సో అందువలన రిక్వెస్ట్ చేసుకుందనమాట, తను ఏడుస్తూ వేరే వాళ్ళని అడగాలంటే నేను అడగలేను అనేసి అంటే చాలా బాధ అనిపించింది. కొంత మొహమాటం ఎక్కువండి చాలామందికి కూడా. సో ఏదైతే సుమన్ శెట్టి గారు ఉన్నారో తన పాయింట్స్ అయితే ఇచ్చేశారు కదా. ప్లస్ మళ్ళీ తనూజతో నాకు ఒకటి నచ్చిందండి. ఎందుకంటే తనూజకి సంజన గారికి అస్సలు పడట్లేదు, మనం చూస్తూనే ఉన్నాము. సో నెక్స్ట్ గేమ్ నుంచి ఎవరిని ఎలిమినేట్ చేయాలని అనుకుంటున్నారు అనేసి అన్నప్పుడు సంజన గారు అదే ఈమె ఎవరు తనూజ, నేను సంజన పేరు చెప్పిద్ది అనుకున్నా, బట్ సంజన పేరు అయితే చెప్పలేదు. నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే ప్రతిదీ కూడా సంజన 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 అంటుంది, ఆమె కూడా తనూజ 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 అంటుంది ఎలిమినేషన్లో. బట్ ఇక్కడ ఏంటంటే గేమ్లో నుంచి ఎవరిని మీరు తీసేయాలనుకున్నప్పుడు సంజన గారి పేరు ఆమె చెప్పలేదు. సో నాకు చాలా బాగా నచ్చింది. పోనీ కనీసం ఒకటన్నా ఆమెకి ఫేవర్ చేసింది అనేసి అనుకున్నాను. పోతే నిన్న ఎపిసోడ్లో భరణి గారు ఒక మాట అన్నారండి ఆ కళ్యాణ్ తోటి, నాకు కూడా చాలా బాధ అనిపించింది. కళ్యాణ్, నువ్వు నాకు ఒక్కసారి సపోర్ట్ చేస్తే బాగుండేది, నువ్వు ఒక్కసారి నన్ను సపోర్ట్ చేయట్లేదు అనేసి అన్నప్పుడు భరణి గారిని కళ్యాణ్ అన్నారు, నువ్వు సరిగ్గా అంటే ఆయన కరెక్ట్ అయిన పొజిషన్లో నుంచోట్లేదు, ఆయన అన్ని రాంగ్గానే నుంచుంటున్నారు అని అంటాం అక్కడ ఎందుకంటే మనం గమనిస్తూనే ఉన్నా ఎప్పుడు కూడా కళ్యాణ్ అనే అతను భరణి గారికి అసలు సపోర్ట్ చేయలేదు. డిమాండ్ పవన్ సపోర్ట్ చేశాడు, చాలా సపోర్ట్ చేశాడు డిమాండ్ పవన్కి. డిమార్ట్ పవన్ కోసం రీతుతో కూడా గొడవ పడిన రోజులు మనం చూస్తున్నాము. తర్వాత వచ్చేసేసి మనకి తనూజాని అయితే పట్టుకున్నాడు, తనూజాకి ఫేవర్ చేయటం, తనూజాకి ఫేవర్. నేను అదే అంటున్నాను, తను ఇదివరకు అందరితో ఉండేవాడు, అందరికీ సపోర్ట్ చేసేవాడు, కొన్ని రోజుల నుంచి తనూజా వైపే ఉన్నాడు. తనూజానే తనకు కనిపిస్తుంది, తనూజాకే సపోర్ట్ చేయాలనుకున్నాను. అంటే మరీ తనూజ అంటారని ఎవరో ఒకరికి ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు తనూజ వైపే ఉన్నాడు.
ఇతను కూడా ఇలాగే ఉంటే ఇతను కూడా సేమ్ డిమార్ట్ పవన్ ఇప్పుడు ఎలా డిమార్ట్ అయిపోయి కింద పడిపోయాడు, సేమ్ కళ్యాణ్ అనే అతను కూడా అలానే ఉండిపోయాడండి. అంటే మన ఆడవాళ్ళు మహిమ అనమాట. ఏదైనా కానీ పడిపోవాల్సిందే కదా. అక్కడ రీతు చౌదరి వచ్చేసి డిమాండ్ పవన్ పడగొట్టేసింది. ఇక్కడ తనూజ వచ్చేసి మన కళ్యాణ్ అయితే పడగొట్టేసేసిందండి. ఇది ఆడవారి గేమ్లు. అందరూ అంతేలేండి, వాళ్ళిద్దరనే కాదు.